హాయ్ గాయ్స్, అది కర్ణాటకలోని ఉడిపి. ఆ రోజు నవంబర్ 12, 2023. అదే రోజు దీపావళి కావడం వల్ల దేశమంతా టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఉదయం 8:30 గంటలకు 12 ఏళ్ల బాబు ఇంటి బయట ఆడుకుంటున్నాడు. అతని పేరు అసీం. వారు ఉండే ఇల్లు గుబురుగా చెట్లు చేమలు ఉండే ప్లేసు. చూడ్డానికి అడవిలాగే ఉంటుంది. ఆ ఇంటికి దూరంగానే ఇల్లు ఉంటాయి. ఇంటి బయట ఆడుకుంటున్న అసీం కు ఎవరో కాపాడండి అని అరుస్తున్న శబ్దాలు వినిపించాయి. ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని అసీం శ్రద్ధగా విన్నాడు. ఆ అరుపులు తన ఇంటి నుంచే వస్తున్నాయని తెలుసుకున్నాడు. వెంటనే భయంతో ఇంట్లోకి వెళ్లి చూశాడు. హాల్లో ఒక వ్యక్తి తన తల్లి, 2 అక్కలు, బామ్మను దారుణంగా కొడుతున్నాడు. కత్తితో ఇష్టమున్నట్లు పొడుస్తున్నాడు. అది చూసిన అసీం భయంతో బెదిరిపోయాడు. గత సంవత్సరం కర్ణాటకలోని ఉడిపిని ఉలిక్కి పడేలా చేసిన కేసు గురించి ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. ఈ చిన్న బాబు అసీం కుటుంబం ఉడిపిలోని నిజారో అనే గ్రామంలో ఉంటోంది. అసీం తండ్రి నూర్ మహమ్మద్. అతడు సౌదీ అరేబియాలో పనిచేస్తున్నాడు. అజీం కు 2 అక్కలు, 1 అన్న, తల్లి, బామ్మ ఉన్నారు. ఒక అక్క పేరు ఐనస్. ఆమెకు 21 ఏళ్లు. ఈమె ఎయిర్ ఇండియాలో ఎయిర్ హోస్టెస్ గా పనిచేస్తోంది. ఇంకో అక్క పేరు అఫ్సాన్. ఆమెకు 23 ఏళ్లు. ఒక అన్న పేరు అష్రఫ్. అతనికి 19 ఏళ్లు. అష్రఫ్ ఇండిగో కంపెనీలో పనిచేస్తున్నాడు. అసీం 8వ తరగతి చదువుతున్నాడు. అసీం తల్లి 46 ఏళ్ల హసీనా, 70 ఏళ్ల బామ్మ హజీరా ఈ ఇంట్లో ఉంటున్నారు. అందరూ కష్టపడి పనిచేస్తుండటంతో ఆ కుటుంబం హాయిగా జీవనం సాగిస్తోంది. ఇలాంటి క్రమంలోనే నవంబర్ 12వ తేదీ ఈ కుటుంబంపై ఓ నరరూప రాక్షసుడు దాడి చేశాడు. ఇంట్లోకి దూరిన గుర్తు తెలియని వ్యక్తి ఒక్కొక్కరిని పట్టుకుని పొడుస్తున్నాడు. వారి అరుపులు విని బయట ఆడుకుంటున్న అజీం లోపలికి వచ్చాడు. ఇంట్లోకి వచ్చి చూస్తే వాడు ఇంట్లో ఉన్న తన కుటుంబ సభ్యులను వెంబడించి మరీ చంపుతున్నాడు. తన చేతిలో ఉన్న కత్తితో కసా కసా పొడుస్తున్నాడు. ఇది చూసి ఏం చేయాలో తెలియక భయంతో అసీం వణికిపోయాడు. ఆ రాక్షసుడి నుంచి తప్పించుకోవడానికి ఇంట్లోని ఆడవాళ్లు అతనితో పోరాడుతున్నారు. ఇది చూసి రక్తం మరిగిపోయిన ఆ 12 ఏళ్ల బాలుడు కూడా వాడిని అడ్డుకోవడానికి వెళ్ళాడు. తోసేయడానికి ప్రయత్నించాడు. 4 ఆడవాళ్లు కలిసి కొట్టిన వాడికి ఏమీ కావట్లేదు. ఇక ఈ పిల్లాడు తోసేస్తుంటే వాడికి చీమ కుట్టినట్లయినా కాలేదు. ఆ దుర్మార్గుడు చాలా ఎత్తుతో చాలా బలిష్టంగా ఉన్నాడు. ఆడవాళ్ల తర్వాత వాడి చూపు అజీం పై పడింది. 12 ఏళ్ల పిల్లాడని కూడా చూడకుండా అతనిపై అటాక్ చేశాడు. అది చూసిన వారంతా బిగ్గరగా అరిచారు. వీరి ఇంటికి దూరంగానే ఇల్లు ఉంటాయి. ఒక ఇంట్లో అజీం లాగే చిన్న పాప ఉంటుంది. ఆ పాపకు ఈ అరుపులు వినిపించాయి. ఆ రోజు దీపావళి కావడంతో పటాసులు పేలిన శబ్దం వినిపిస్తోంది. ఆ శబ్దాల మధ్యలోనే ఈ పాపకు మాత్రం ఈ అరుపులు కూడా వినిపించాయి. ఇవేం అరుపులు అని బయటకు వచ్చి అజీం ఇంటి వైపు చూసింది. అక్కడి నుంచే అరుపులు వస్తాయని తెలుసుకుని అటువైపు పరిగెత్తింది. కానీ కొంచెం సేపట్లోనే ఆ అరుపులు ఆగిపోయాయి. శబ్దం ఆగిపోయిందేంటని భయంతోనే ఆ ఇంటి ముందుకు వచ్చి ఆగింది. ఎవరైనా ఉన్నారా అని బయట నుంచే ఇంటి వైపు చూస్తోంది. కొంచెం సేపట్లోనే మాస్క్ వేసుకుని ఒకడు ఇంట్లోంచి బయటకు వస్తున్నాడు. ఆ హంతకుణ్ణి పాప చూస్తుంటే వాడు కూడా ఈ పాపను చూసి షాక్ అయ్యాడు. బయటకు వచ్చాక ఎవరైనా ఉన్నారా అని చుట్టూ చూశాడు. అక్కడ పాప తప్ప ఇంకెవరూ లేరు. వేగంగా ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి నన్ను చూసిన విషయం ఎవరికైనా చెబితే నువ్వెక్కడున్నా నిన్ను వెతుక్కుంటూ మరీ వచ్చి చంపుతానని బెదిరించాడు. ఆ మాటలు విని ఆ పాప భయంతో వణికిపోయింది. ఆమెను చూస్తూ బెదిరిస్తూనే అక్కడి నుంచి పరుగులాంటి నడకతో పారిపోయాడు. అతడు వెళ్లిపోయాక భయంతో ఆ పాప ఇంటికి వెళ్ళింది. ఇంట్లోకి వెళ్ళినా కూడా ఇంకా బెదురుముఖంతోనే ఉంది. అది చూసిన పేరెంట్స్ ఏమైందమ్మా అని అడిగారు. కానీ నోరు తెరవడం లేదు. వాళ్ళు ఏమైందో చెప్పమని ప్రెషర్ పెట్టడంతో కొంచెం నసుకుతూనే విషయం చెప్పింది. వెంటనే ఆ పేరెంట్స్ పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. అక్కడికి వచ్చిన పోలీసులు లోపలికి వెళ్తుంటే రక్తపు వాసన గుప్పుమని ముక్కును తాకింది. లోపలికి వెళ్లి చూసిన దృశ్యం వారి జీవితంలో మర్చిపోలేని ఒక సీన్ గా మారిపోయింది. హాల్ మొత్తం రక్తం చిందింది. ఇంటి గోడలపై ఎక్కడ చూసినా రక్తమే కనిపించింది. ఐనస్, అఫ్నా, అసీం, హసీనా ఈ 4 చాలా ఘోరంగా చనిపోయారు. శరీరం మొత్తం కత్తిపోట్లు కనిపించాయి. ఆ డెడ్ బాడీలు విసిరేసినట్లు హాల్లో అక్కడక్కడ పడి ఉన్నాయి.
ఆ ఇంట్లో ఇంకా ఎవరైనా ఉన్నారా అని పోలీసులు మొత్తం వెతికారు. బాత్రూమ్ లోపలి నుంచి లాక్ చేసి ఉండడం గమనించారు. లోపల ఎవరైనా ఉన్నారా, మేం పోలీసులం, ధైర్యంగా బయటకు రండి అని పిలిచారు. కానీ లోపల నుంచి ఎలాంటి సౌండ్ రావట్లేదు. మళ్ళీ పోలీసులు ధైర్యంగా బయటకు రండి అని పిలిచిన కొన్ని క్షణాల తర్వాత నెమ్మదిగా తలుపు తెరుచుకుంది. అందులో 70 ఏళ్ల బామ్మ హజీరా ఉంది. ఒళ్ళంతా కత్తిపోటు గాయాలతో రక్తం కారుతుంటే నిలబడలేక దేక్కుంటూ బయటకు వచ్చింది. మాట్లాడలేని స్థితిలో ఉన్న ఆమెను వెంటనే హాస్పిటల్ కు పంపించారు. చనిపోయిన 4 డెడ్ బాడీలను అటాప్సీ కోసం పంపించారు. అక్కడకు వచ్చిన ఫోరెన్సిక్ టీం ఆధారాల కోసం అన్వేషించింది. ఇంటినంతా చెక్ చేసిన పోలీసులు ఫోర్స్డ్ ఎంట్రీ లేదని గమనించారు. ఇంట్లో ఉన్న ఒక్క వస్తువు కూడా చోరీ కాలేదని గుర్తించారు. దీన్ని బట్టి చూస్తే రాబరీ కోసం జరిగిన హత్యలు కాదని అనుకున్నారు. వెంటనే పోలీసులకు కాల్ చేసిన నైబర్ దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేశారు. హంతకుణ్ణి నేరుగా చూసిన చిన్న పాపను పిలిచి అతడెలా ఉంటాడని అడిగారు. అతడు చూడ్డానికి ఎత్తుగా ఉన్నాడని, ముఖానికి మాస్క్ వేసుకుని ఉన్నాడు. అతని దగ్గర ఒక బ్యాగు ఉందని, తనకు గుర్తున్న అన్ని విషయాలు చెప్పింది. ఆమె చెప్పిన గుర్తులతో ఉన్న వారిని చూశారా అని లోకల్ గా పోలీసులు ఆరా తీశారు. కానీ ఎక్కడా సీసీటీవీ కెమెరాలు లేవు. అసీం ఫ్యామిలీ ఆ ఊరికి కొన్ని నెలల క్రితమే వచ్చారు. అందువల్లే ఆ ఇంటికి వచ్చే వారి గురించి నైబర్స్ కు పెద్దగా తెలియదు. ఈ క్రమంలోనే 20 మంది అనుమానితులను అరెస్ట్ చేసి పోలీసులు విచారణ చేశారు. కానీ వారికి ఆ క్రైమ్ కు ఎలాంటి సంబంధం లేదని తెలిసింది. ఈ క్రమంలో ఆ ఊరికి దూరంగా ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ని చెక్ చేశారు. వచ్చిపోయే వారిని గమనించారు. తోపుడు బండ్లు, బస్టాండ్లు, పెట్రోల్ బంకు, ఆటో వాళ్ళు అని చాలా మందిని ఆ పాప చెప్పిన ఆనవాళ్లతో ఇలాంటి వ్యక్తిని చూసారా అని విచారించారు. ఇదే టైంలో పోలీసులకు ఒక ముఖ్యమైన సాక్ష్యం దొరికింది. పక్క ఊరిలో ఉన్న ఆటో స్టాండ్ లోని ఆటో ద్వారానే నిందితుడు ఆ ఇంటికి వెళ్లాడన్న ఇన్ఫర్మేషన్ తెలిసింది. అతన్ని ఆ ఇంటికి తీసుకెళ్లింది శ్యామ్ అనే ఆటో వాళ్ళ. అతన్ని అడిగినప్పుడు మీరు చెప్పే వివరాలతో ఉన్న వ్యక్తిని ఆ ఇంటి వద్ద వదిలానని ఆటో డ్రైవర్ చెప్పాడు. కానీ ఎందుకోసం అతడు అక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు. అతన్ని అక్కడ డ్రాప్ చేసిన అరగంట తర్వాత మళ్ళీ అతన్ని మా ఆటో స్టాండ్ దగ్గర చూశాను. నేను అతని దగ్గరికి వెళ్లి, ఏంటి సార్ ఇంత త్వరగా వచ్చేశారు, మీరు ముందే చెప్పి ఉంటే మీకోసం వెయిట్ చేసేవాని కదా అని అడిగాడు. కానీ అతడు సడన్ గా నాకు ముఖ్యమైన పని పడింది, అందుకే వచ్చేసా అని చెప్పాడు. కానీ అక్కడి నుంచి అతడు ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదని చెప్పుకొచ్చాడు. ఆ ఆటో స్టాండ్ సమీపంలో ఏదైనా సీసీటీవీ ఫుటేజీ ఉందా అని చెక్ చేశారు. అక్కడి నుంచి అతడు రోడ్ క్రాస్ చేసి వెళ్తున్న ఫుటేజీ పోలీసులకు దొరికింది. సీసీటీవీ ఫుటేజ్ చూసినప్పటికీ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడో పోలీసులు తెలుసుకోలేకపోయారు. అక్కడే ఇక ఆ కేసు ఆగిపోయింది. ఇదే టైంలో పోలీసులకు ఒక క్లూ దొరికింది. అదేంటంటే ఆ ఇంట్లో ఫోర్స్డ్ ఎంట్రీ లేకపోవడం వల్ల వారికి తెలిసిన వ్యక్తే ఇంటికి వచ్చి ఉంటాడని పోలీసులు సందేహపడ్డారు. అందువల్ల విక్టిమ్స్ మొబైల్ ఫోన్లకు ఎవరెవరు కాల్ చేశారని చెక్ చేశారు. చాలా మందికి కాల్ చేసి విచారించారు. ఈ క్రమంలోనే ఐనస్ నెంబర్ కు ఒక నంబర్ నుంచి కొన్ని నెలలుగా కాల్స్ రావడం గుర్తించారు. ఆ నంబర్ కాల్ చేసినప్పుడు అది స్విచ్ ఆఫ్ అని వచ్చింది. వెంటనే పోలీసులకు అనుమానం కలిగింది. ఆ నంబర్ యొక్క అడ్రస్ సేకరించారు. మహారాష్ట్రలోని సాంగ్లీ అనే సిటీలో నివసించే ప్రవీణ్ అనే వ్యక్తి యొక్క నంబర్ అది అని గుర్తించారు. అతనికి 40 ఏళ్లు. వెంటనే ఆ ఇంటికి వెళ్లారు. కానీ ఆ ఇంటికి లాక్ చేసి ఉంది. అతని గురించి నైబర్స్ ను అడిగారు. అతనికి పెళ్ళే 2 పిల్లలు ఉన్నారని తెలియవచ్చింది. అతడు ఎయిర్ ఇండియాలో పనిచేస్తున్నట్లు తెలియవచ్చింది. 21 ఏళ్ల ఐనస్ పనిచేస్తున్న ఎయిర్ ఇండియాలోనే ఇతడు కూడా పనిచేస్తున్నాడు. అందువల్ల పోలీసులు నేరుగా ఎయిర్ ఇండియాకు వెళ్లి విచారించారు. అప్పుడే వారికి కొన్ని విషయాలు తెలిసాయి. కొన్ని రోజుల క్రితం ఐనస్ కు ప్రవీణ్ కు గొడవ జరిగిందని, ఆ గొడవ తర్వాత ప్రవీణ్ డ్యూటీకి రావట్లేదని తెలిసింది. ప్రవీణ్ పైనే పోలీసులకు అనుమానం కలిగి అతన్ని వెతుకుతున్నారు. అతని ఫోన్ స్విచ్ ఆన్ అవుతుందా అని వేచి చూశారు. పోలీసులు అనుకున్నట్లుగానే నవంబర్ 14, 2023వ తేదీ అతని సెల్ స్విచ్ ఆన్ అయింది. అతని లొకేషన్ ట్రేస్ చేశారు. అతడు కర్ణాటకలోని అతని రిలేటివ్ ఇంట్లో ఉన్నాడని తెలుసుకున్నారు. వెంటనే అక్కడికి వెళ్లిన పోలీసులు నవంబర్ 15వ తేదీ అరెస్ట్ చేశారు. కస్టడీలోకి తీసుకుని విచారిస్తుంటే తనకు ఆ హత్యలకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. కానీ విచారించాల్సిన విధంగా విచారిస్తే నిజాలు కక్కాడు.
40 ఏళ్ల ప్రవీణ్ కు పెళ్లై 2 పిల్లలు కూడా ఉన్నారు. ఎయిర్ ఇండియాలో సేఫ్టీ ఆఫీసర్ గా మంగళూరు ఎయిర్పోర్ట్ లో పనిచేస్తున్నాడు. 2023 మార్చిలో ఎయిర్ హోస్టెస్ గా ఐనస్ చేరింది. ఆమె చూడ్డానికి చాలా అందంగా ఉండేది, చలాకీగా మాట్లాడేది. ఆమెను ఎలాగైనా తన బుట్టలో వేసుకోవాలని ప్రవీణ్ అనుకున్నాడు. మొదట సాధారణంగా మాట్లాడే అతడు కొన్నాళ్లకు ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు సీనేసేవాడు. టైంకు తిన్నావా, టైంకు రెస్ట్ తీసుకుంటున్నావా అని ఫోన్ చేసి అడిగేవాడు. ఏదైనా సాయం కావాల్సి వస్తే వెంటనే చేసేవాడు. ఐనస్ బయటకు వెళ్లాలంటే తన స్కూటీ ఇచ్చేవాడు. అప్పుడప్పుడు అవసరానికి డబ్బులు ఇచ్చి హెల్ప్ చేసేవాడు. ప్రవీణ్ కు ఐనస్ కు ఒకే ఫ్లైట్ లో డ్యూటీ పడడం వల్ల 10కి పైగా దేశాలకు కలిసే వెళ్లేవారు. ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ అతని ప్రవర్తనలో మార్పులను ఐనస్ కనిపెట్టింది. తోటి ఉద్యోగులు, ప్యాసింజర్స్ తో ఐనస్ మాట్లాడేది. కానీ ఆమె ఎవరైనా మగాడితో మాట్లాడితే పరిగెత్తుకుంటూ వచ్చి అతనితో మాట్లాడొద్దు, ప్రతి ఒక్కరిని అనుమానంతోనే చూడాలని హెచ్చరించేవాడు. అతడు అలా చేస్తుంటే ఆమెకు చాలా కంపరంగా అనిపించేది. కానీ అతడు తన మంచి కోసమే చెప్తున్నాడేమో అనుకునేది. కానీ అతని ప్రవర్తన మితిమీరింది. ఒకరోజు ఆ ఫ్లైట్ లోనే పనిచేసే ఒక వ్యక్తితో మాట్లాడుతుంటే ఆమెపై ప్రవీణ్ కోప్పడ్డాడు. నీకెన్నిసార్లు చెప్పాలి, ఇతరులతో మాట్లాడొద్దని చెప్తే వినవా అని బాగా తిట్టాడు. ఆమెతో మాట్లాడుతున్న వ్యక్తిని కూడా చూస్తూ నువ్వెందుకు ఆమెతో మాట్లాడుతున్నావు, ఇందుకోసమే పనికి వస్తున్నావా అని తిట్టాడు. అతని ప్రవర్తన ఐనస్ కు కొంచెం కూడా నచ్చలేదు. అందువల్ల ప్రవీణ్ తో మాట్లాడడం కొంచెం కొంచెంగా తగ్గించింది. అది నోట్ చేసిన అతడు ఇంతకు ముందులా ఎందుకు మాట్లాడడం లేదని అడిగాడు. మీరు హద్దులు దాటుతున్నారు, అది నాకు నచ్చడం లేదు అని ఆమె చెప్పింది. అప్పుడు ప్రవీణ్, ఇదంతా నీ మంచి కోసమే చెప్తున్నా, నువ్వు నాతో తప్ప ఎవరితోనూ మాట్లాడడం నాకు నచ్చడం లేదు, ఎందుకంటే నేను నిన్ను లవ్ చేస్తున్నా అని చెప్పాడు. అతని మాటలు విని ఐనస్ షాక్ అయింది. ఎందుకంటే ప్రవీణ్ కు ఐనస్ కు 20 ఏళ్ల తేడా ఉంది. అంతేకాదు అతనికి పెళ్లై 2 పిల్లలు కూడా ఉన్నారు. అతని మాటలు వినగానే షాక్ అయిపోయిన ఐనస్, నేను మిమ్మల్ని శ్రేయోభిలాషిగానే చూశాను, కానీ మీరు నన్ను ఆ దృష్టితో చూశారని నాకు తెలియదని అంది. ఆ తర్వాత అతనితో మాట్లాడడం ఆపేసింది. కానీ ఆమెను ప్రవీణ్ వదిలేలా లేడు. కంటిన్యూగా ఆమెకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేసేవాడు. ఆమెకు కోపం వచ్చి అతని నంబర్ ను బ్లాక్ చేసింది. నా నంబర్ ను ఎందుకు బ్లాక్ చేశావని ఆమెను అడగడానికి వెళ్ళినప్పుడే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆమెను కొట్టడానికి వెళ్తుంటే అక్కడున్న స్టాఫ్ అతన్ని ఆపారు. పై ఆఫీసర్లకు ఈ విషయం తెలిసి అతనికి వార్నింగ్ ఇచ్చారు. నవంబర్ 10వ తేదీ జరిగిన సంఘటన తర్వాత అతడు డ్యూటీకి వెళ్ళలేదు. కోపంలో డ్యూటీకి రాలేదేమోనని తోటి ఉద్యోగులు అనుకున్నారు. కానీ అతడు ఇంట్లో ఉండి భయంకరమైన ప్లాన్ వేసుకున్నాడు. తనకు దక్కని ఐనస్ ఇంకెవరికీ దక్కకూడదని, అందువల్ల ఆమెను చంపడమే కరెక్ట్ అని నిర్ణయించుకున్నాడు. కానీ ఆమె ఇప్పుడు మంగళూరులో ఉందా లేక తన సొంతూరుకు వెళ్ళిందా అని సందేహం కలిగింది. ఫోన్ నంబర్ ను బ్లాక్ చేయడం వల్ల తను ఉన్న లొకేషన్ ఎలా తెలుసుకోవాలని ఆలోచించాడు. ఆమె తరచుగా స్నాప్చాట్ ను ఉపయోగిస్తుందని అతనికి తెలిసింది. అందులో తన లొకేషన్ తెలిసేలా సెట్టింగ్స్ చేసుకుంది. ఇప్పుడు ఆమె కర్ణాటకలోని నిజార్ అనే గ్రామంలోనే ఉందని తెలుసుకున్నాడు. ఇక ప్లాన్ అమలు చేయడానికి బయలుదేరాడు. బ్యాగులో కత్తి, డ్రెస్సు, ఒక మాస్క్ పెట్టుకున్నాడు. నిజార్ పక్కనున్న గ్రామానికి వెళ్లి అక్కడ ఒక ఆటో పట్టుకుని ఐనస్ ఇంటికి వెళ్ళాడు. ఇంటి బయట ఆగి లోపలకు తొంగి చూశాడు. ఇంటి బయట ఆడుకుంటున్న అసీం ను చూసి గేటు తెరిచే లోపలికి వెళ్ళాడు. అక్క లోపలే ఉందా అని అడిగాడు. ఉంది అని అసీం చెప్పగానే సరే నువ్వు ఆడుకో అని ఇంట్లోకి వెళ్ళాడు. సంతోషంగా ఇంట్లో టీవీ చూస్తున్న ఐనస్ ప్రవీణ్ ను చూడగానే షాక్ అయింది. ఐనస్ ఎందుకు షాక్ అయిందని మిగతా వారంతా వారిద్దరిని అలాగే చూస్తున్నారు. ప్రవీణ్ ను చూస్తూ ఇక్కడికి ఎలా వచ్చావు అని ఐనస్ అడిగింది. నన్ను నట్టేట ముంచి నువ్వు మాత్రం టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నావా అని అరిచాడు. నీతో మాట్లాడడం ఇష్టం లేదు, ముందు బయటకు వెళ్ళు అని ఆమె అరిచింది. చాలా కోప్పడిన ప్రవీణ్ బ్యాగ్ లో ఉన్న కత్తి తీసి ఐనస్ ను పొడవడం స్టార్ట్ చేశాడు. అది చూసి అంతా నిశ్చేష్టులయ్యారు. వారంతా అరుచుకుంటూ వెళ్లి ప్రవీణ్ ను పట్టుకున్నారు. అరుపులు విని కిచెన్ లో ఉన్న బామ్మ కూడా బయటకు వచ్చింది. ఇదే టైంలో అతడు కనిపించిన వారినల్లా కత్తితో పొడుస్తున్నాడు. బామ్మ కూడా వచ్చి ఆపుతుంటే ఆమెను కూడా పొడిచాడు. అప్పుడే వారి అరుపులు విని బయట ఆడుకుంటున్న అసీం వచ్చి ప్రవీణ్ ను అడ్డుకోబోయాడు. కానీ చిన్న పిల్లాడు అని కూడా చూడకుండా అతనిపై ప్రవీణ్ ఇష్టం వచ్చినట్లు దాడి చేశాడు. అందరూ గాయాలతో కింద పడిపోవడం చూసిన 70 ఏళ్ల బామ్మ హజీరా బాత్రూమ్ లోకి వెళ్లి తలుపులు వేసుకుంది. బాగా గాయాలైన నలుగురు చనిపోతుంటే ఆ హంతకుడు కళ్ళారా చూశాడు. ఆ బామ్మ కూడా లోపలికి
లోపలే చనిపోతుందని అనుకున్నాడు. ఇకపై టైం వేస్ట్ చేయొద్దని హత్యకు ఉపయోగించిన కత్తిని అక్కడే కడుక్కున్నాడు. తీసుకొచ్చిన డ్రెస్ వేసుకున్నాడు. రక్తంతో తడిసిన డ్రెస్ ను బ్యాగ్ లో వేసుకున్నాడు. వేగంగా వెళ్తుంటే అతన్ని చూసిన పాపను బెదిరించాడు. ఆటో స్టాండ్ లో తనను చూసిన ఆటో డ్రైవర్ తో మాట్లాడాడు. నేరుగా ఇంటికి వచ్చిన ప్రవీణ్ తన భార్య పిల్లలను తీసుకుని బంధువుల ఇంటికి వెళ్ళాడు. హత్య చేసేటప్పుడు వేసుకున్న డ్రెస్, హత్యలకు ఉపయోగించిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐనస్ ను చంపాలని వెళ్లిన ప్రవీణ్ ను మిగతా వారిని ఎందుకు చంపావని పోలీసులు అడిగారు. తను హత్య చేస్తుండగా చూసిన సాక్షులు ఎవరూ ఉండకూడదనే వారిని కూడా చంపేశానని చెప్పాడు. ఆ తర్వాత సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం అతన్ని ఐనస్ ఇంటికి తీసుకెళ్లారు. ఎలా చంపాడో అతడు నటించి చూపిస్తుంటే అక్కడున్న జనం తట్టుకోలేకపోయారు. చాలా మంది వచ్చి వాడిని మాకు అప్పగించండి, మేమే చంపేస్తామని పోలీసులను వారు బ్లాక్ చేశారు. పోలీసులు వదిలేస్తే అతన్ని అక్కడే చంపేలా ఉన్నారు. కానీ చట్ట ప్రకారం పనిచేసే పోలీసులు ప్రవీణ్ ను వేగంగా అక్కడి నుంచి తీసుకెళ్లారు. కోర్టుకు అన్ని ఆధారాలు సమర్పించారు. ఈ కేసు ఇంకా విచారణలో ఉంది. ఇంతకీ ఐనస్ ను ఎందుకు చంపాలని అనుకున్నావని పోలీసులు అడిగినప్పుడు అతడు చెప్పిన విషయం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఆల్రెడీ పెళ్లై 2 పిల్లల తండ్రి అయిన వాడు ఇంకో అమ్మాయితో మాట్లాడొచ్చట, ఆమెను లవ్ చేయొచ్చట. కానీ ఎవరిని లవ్ చేయని, ఇంకా పెళ్లి కాని ఐనస్ ఎవరితోనూ మాట్లాడకూడదట. ఆమెతో సంబంధమే లేని వ్యక్తి ఆమెను కంట్రోల్ చేయాలని అనుకున్నాడు. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.